కూటమి ప్రభుత్వం పేర్ని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను వేగవంతం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మహిళను అవమానించేలా చర్యలు తీసుకుంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో కృష్ణా జిల్లా బందరు తాలూకా పిఎస్కు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధను విచారిస్తున్నారు పోలీసులు. పేర్ని నాని సతీమణి జయసుధను పథకం ప్రకారమే పిఎస్కు రప్పించి కూటమి ప్రభుత్వం అవమానించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. పదే పదే నోటీసులిచ్చి పేర్ని కుటుంబం అవమానపడేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం పేర్ని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను వేగవంతం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మహిళలను అవమానించేలా చర్యలు తీసుకుంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధను నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో కృష్ణా జిల్లా బందరు తాలూకా పిఎస్కు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధను విచారిస్తున్నారు పోలీసులు. పేర్ని నాని సతీమణి జయసుధను పథకం ప్రకారమే పిఎస్కు రప్పించి కూటమి ప్రభుత్వం అవమానించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, పదే పదే నోటీసులు ఇచ్చి పేర్ని నాని సతీమణి అవమానిస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, ఆ పేర్ని నాని కుటుంబం లక్ష్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఈరోజు మరొక అవమానకరమైనటువంటి రీతిలో ఆ పోలీసులు విచారణకు పిలవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బందరు ప్రజలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి రప్పించి ఆవిడ్ని విచారణకు హాజరు కావాలని, పోలీస్ స్టేషన్కి మీరు రావాల్సిందని పోలీస్ స్టేషన్కి రప్పించి విచారిస్తూ ఉన్నారు. గత నెల 10వ తేదీన ఆ పేర్ని జయసుధ పైన కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం పేర్ని నాని కంటే ముందు పేర్ని నాని ఆ సతీమణి జయసుధ పైన కేసు నమోదు చేశారు. వాళ్ళు ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అద్దెకిచ్చినటువంటి గోడౌన్లో రేషన్ బియ్యం మిస్ అయ్యాయి అంటూ దానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించి అసలు వాస్తవానికి ఇటువంటి కేసులు రేషన్ బియ్యానికి సంబంధించి ఇలా గోడౌన్లో సరుకు గోడౌన్లో ఉన్నటువంటి బస్తాలో వ్యత్యాసం వస్తే ఇటువంటి కేసులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. ఎవరిపైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇటువంటి కేసులు నమోదు చేయలేదు. రాజకీయ ముఖ్యంగా గోడౌన్కి సంబంధించినటువంటి బాధ్యత అటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, యాజమాన్యానికి కూడా ఉంటుంది. కానీ మాజీ మంత్రి పేర్ని నాని టార్గెట్ చేసినటువంటి ప్రభుత్వం పేర్ని నానితో పాటుగా పేర్ని నాని సతీమణి జయసుధ పైన కూడా కేసు నమోదు చేయడమే కాకుండా గతంలోనే విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. పేర్ని నాని సతీమణి కోర్టుని ఆశ్రయించారు. కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత వెంటనే ఏదైతే ఆ గోడౌన్కి సంబంధించినటువంటి పేర్ని నాని దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర పనిచేసేటువంటి మేనేజర్ని మేనేజర్తో పాటు ఇంకొక నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ పేర్ని నాని పైన కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే అరెస్ట్ అయిన వారి రిమాండ్ రిపోర్ట్లో పేర్ని నాని A6గా చూపించారు. సో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నిన్న హైకోర్టులో పేర్ని నానికి ఉపశమనం లభించింది. తాత్కాలికంగా వచ్చే సోమవారం వరకు ఎటువంటి అరెస్టు చేయొద్దని చెప్పి హైకోర్టు ఆదేశించింది. వెంటనే మళ్ళీ ఆ కక్షపూరితంగా పేర్ని నానికి ఎప్పుడైతే రిలీఫ్ వచ్చిందో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు జారీ చేసి ఈరోజు ఎలాగైనా సరే ఆ ప్రత్యక్షంగా విచారణకు రావాలని చెప్పి ఆదేశించారు. అది కూడా పోలీస్ స్టేషన్కి రావాలి. ఒక మహిళని ఆ పేరుని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఆ భార్య అయినటువంటి పేర్ని జయసుధని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రప్పించి ఆ పోలీసుల ముందు విచారణకు హాజరుపరచలి చేసి అవమానించాలన్నటువంటి ధోరణిలో వాస్తవానికి విచారించాలనుకుంటే పేర్ని నాని ఇంటి దగ్గరికి కూడా పోలీసులు వెళ్ళి విచారించవచ్చు. కానీ ఇక్కడ రాజకీయ దురుద్దేశం అన్నది రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసు నమోదు చేసింది కాబట్టి ఆ రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా ఏ విధంగా ఈ కేసుల్లో లాగుతున్నారన్న అంశం అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఆ రాజకీయ నాయకుల ముఖ్యుల ఇళ్లలో ఉన్నటువంటి
వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళా కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు, ఎవరిని కూడా కేసులో ఇరికించినటువంటి సందర్భాలు లేనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది. పేర్ని నానితో పాటు పేర్ని నాని సతీమణి పైన కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఆమెను తీసుకొచ్చి విచారించి పోలీస్ స్టేషన్కి ఆవిడ వస్తే రాజకీయంగా అవమానకరంగా వ్యవహరించవచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశం అన్నది ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే బలంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా ఎవరు మాట్లాడతారో, చంద్రబాబు ప్రభుత్వంలో Right. అవినీతిని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వైఖరిని ఎవరు ప్రశ్నిస్తుందో వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని సత్యమని కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆమె బందర్ తాలూకా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సుమారుగా గంటన్నర నుండి ఆమెను విచారిస్తూ ఉన్నారు. ఆమె ఈ రోజు న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. కానీ పోలీసులు మాత్రం ఒక్క ఆ పేర్ని జయసుధను ప్రత్యేకంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి న్యాయవాదులు కూడా అనుమతించలేదు. సో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.